మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి ప్రీవియస్ ఇయర్ లో ఎలా పర్ఫామ్ చేసాయని కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మనం ప్రీవియస్ గా లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఆ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మేము ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి చూసుకుంటే ఇవి హై రిస్క్లీ ఫండ్స్ అండ్ హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ అని కూడా మాట్లాడుకున్నాం. ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి తూచి ఇన్వెస్ట్ చేయండి అని కూడా మీరు చెప్పారు. అండ్ ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ 2024 లో ఎలా పెర్ఫామ్ చేశాయి అండ్ బెస్ట్ పెర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏమున్నాయంట? మీరు అన్నట్లు లాస్ట్ టైం మనం ఆల్రెడీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనాలిసిస్ చేసుకున్నాము. స్మాల్ క్యాప్ లాస్ట్ ఇయర్ చూసేటప్పటికి దే డిడ్ వెరీ గుడ్ జాబ్, బాగానే పర్ఫామ్ చేసాయి. కానీ మిడ్ క్యాప్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి మనకి లాస్ట్ ఇయర్ లోని. అన్నిటిలో కన్నా మిడ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైం మనం స్మాల్ క్యాప్ ఓన్లీ లాస్ట్ ఇయరే కాకుండా అసలు కన్సిస్టెంట్ గా స్మాల్ క్యాప్ మనకి ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయి, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఎలాగని నాకు క్లారిటీ కూడా తెలుసుకుందాము. సో లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అంటే స్మాల్ క్యాప్ లో ఫండ్స్ చూసుకునేటప్పటికి మనకి అరౌండ్ 25 to 30 ఫండ్స్ ఉన్నాయి. అగైన్ నేను ఓన్లీ 1 year వరకు ఉన్నవే చెప్తున్నాను, 1 year కన్నా తక్కువ నేను ఇంక్లూడ్ చేయలేదు ఇందులోని. అండ్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్, ఇది ఓన్లీ అనాలిసిస్ మాత్రమే, ఇవేమి ఫండ్ సజెషన్స్ కాదు, ఐడియాస్ కూడా కాదు. అండ్ నేను ఇక్కడ కన్సిడర్ చేసింది ఓన్లీ సిఏజిఆర్, రోలింగ్ రిటర్న్స్ కాదు. మనం ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసుకోవడానికి రోలింగ్ రిటర్న్స్ ని అండ్ ఇంకా చాలా మెట్రిక్స్ ఉంటాయి. ఓన్లీ రిటర్న్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయకూడదు. రిటర్న్స్ తో పాటు మనం చాలా మెట్రిక్స్ చూస్తాం ఒక ఫండ్ ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు. సో అవన్నీ చూస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంతేగాని రిటర్న్ చూసి చేసుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ఫండ్ ఏదైనా ఒక ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ని, ఫండ్ డీటెయిల్స్ ని, ఫ్యాక్ట్ షీట్స్ ని అన్నింటినీ చదువుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ అనాలిసిస్ ని ఒక నాలెడ్జ్ కోసం మాత్రం యూజ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మన టాపిక్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ మనకి స్మాల్ క్యాప్ ఫండ్స్ లోని హైయెస్ట్ పర్ఫార్మ్ చేసింది 46.48, హైయెస్ట్ రిటర్న్ ఇచ్చినది 46.48 రిటర్న్ ఇచ్చింది మనకి. అండ్ లీస్ట్కి వచ్చేటప్పటికి మనకి 17.81. సో 1 year లో కూడా మనకి 17.81 రిటర్న్స్ ఇచ్చే స్మాల్ క్యాప్. సో అండ్ యావరేజ్ అంటే స్మాల్ క్యాప్ అన్నిటిలోకి యావరేజ్ చూసుకుంటే 29.97% యావరేజ్ ఇచ్చాయన్నమాట. సో ఎక్సెప్షనల్లీ గుడ్. లాస్ట్ ఇయర్ కూడా అంటే లాస్ట్ ఇయర్ స్మాల్ క్యాప్ కి, లార్జ్ క్యాప్ కి, మిడ్ క్యాప్ కి మూడింటికి కూడా చాలా బాగున్నాయి రిటర్న్స్, చాలా బాగా వచ్చాయి యాక్చువల్లీ. కాకపోతే రిటర్న్స్ పరంగా మనకి కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మీరు మిడ్ క్యాప్ లో చూసుకుంటే ఇంత డిఫరెన్స్ లేదు. స్మాల్ క్యాప్ ఎంత 12%, 61% ఉంది మన 1 year లో. బట్ ఇక్కడ చూసుకునేటప్పటికి కన్సిస్టెన్సీ ఉందన్నమాట. అంటే 17% లో రిటర్న్ ఇచ్చింది, హై రిటర్న్ ఇచ్చింది, మనకి 46% ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. సో ఫ్లక్చుయేషన్స్ లేవు. సో అది టు అన్ ఎక్స్టెంట్ వెరీ గుడ్ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది. అదే మనం 3 years చూసుకుంటే అంటే ఇందులోని మనకి టాప్ పర్ఫామ్ చేసింది 46% రిటర్న్ ఇచ్చింది ఏం ఫండ్ ఉంది అంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ మనకి 46.68% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్. సో అండ్ లీస్ట్ ఇచ్చింది మనకి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ మనకి లీస్ట్ వచ్చింది. అసలు టాప్ 5 లో మిగతా ఫండ్స్ ఉన్నాయంటారు? 1 year బట్టి మనం టాప్ 5 చెప్పలేము, బట్ నేను 40 and above ఇచ్చింది చెప్తాను. ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి ఉంది, అండ్ మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఉంది. అది కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా మనకి మంచి రిటర్న్ 43% వరకు రిటర్న్ ఇచ్చింది. ఇది లాస్ట్ 1 year. లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ తీసుకొని మనం ఆ వాటిలో ఇన్వెస్ట్ చేయలేము, ఎందుకంటే మనకి కనీసం ఒక స్మాల్ క్యాప్ అప్పుడు హై రిస్క్. అంటే మేము ఇవి ఇప్పటి వరకు పర్ఫామ్ చేస్తున్నాయి అంటే నెక్స్ట్ ఇయర్ పర్ఫామ్ చేస్తామని చెప్పలేరంటారా? మనం ఆ పర్టికులర్ ఫండ్ నెక్స్ట్ ఇయర్ పర్ఫామ్ చేస్తుందని ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే సెక్టారే పడిపోవచ్చు, లేదా ఆ పర్టికులర్ ఫండ్ లో ఫండ్ మేనేజర్ మారిపోవచ్చు, ఆర్ ఎనీథింగ్ అవ్వచ్చు. సో మనం ఎప్పుడైనా కూడా ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మనం పాస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చూసుకుంటాం, ఒక 5-10 years పర్ఫార్మెన్స్ చూసుకుంటాము. సో స్మాల్ క్యాప్ వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళు తప్పితే ఇంకెవరు దాన్ని కన్సిడర్ కూడా చేయకూడదు, బికాస్ అంత రిస్క్ ఉంటుంది, రిస్క్ చాలా ఉంటుంది దీంట్లోని. సో హై రిస్క్ అన్నారా, ఇందులో లోయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది కూడా 17% వరకు ఉంది ఇందులో. కానీ అలాంటప్పుడు నన్ను అడిగితే మిడ్ క్యాప్ కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది కదా. 1 year కదా, ఈ ఇయర్ మార్కెట్ బాగానే ఉంది. లాస్ట్ 2024 లోని మనకి అంటే
లాస్ట్ 2024 కాదు, లాస్ట్ 4 years నుంచి కూడా, కోవిడ్ తర్వాత నుంచి కూడా మార్కెట్ పెరుగుతూనే ఉంది. Yes. సో ఈ బూమింగ్ మార్కెట్ లో ప్రతిదీ రిటర్న్స్ వస్తాయి. దట్ ఈస్ నాట్, మనకి కావాల్సింది ఏంటి, కన్సిస్టెన్సీ రిటర్న్స్. Okay. అంటే మార్కెట్ పడినా కూడా మనకి లాస్ లోకి వెళ్ళినా ఫాస్ట్ గా రికవర్ అవ్వగలగాలి, లేదా లాస్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేయగలగాలి. Okay. అలాంటివి ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు. Okay. కానీ 1 year రిటర్న్ తీసుకొని నాకు నెక్స్ట్ ఇయర్ కూడా అలా ఉంటుందని మనం ఖచ్చితంగా తీసుకోలేము అది. Okay. సో కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఎవరు అనేది మనం చూసుకోవాలి. అండ్ అది కూడా నేను చెప్పినట్టు లంసమ్ కి వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, SIP కి వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం 3 year కి వచ్చామనుకో, 3 year లో కూడా మనకి లోయెస్ట్ రిటర్న్ ఎంత ఇచ్చింది, 14.43. అంటే ద వర్స్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ కూడా 14.43 ఇచ్చింది. అండ్ అదే హైయెస్ట్ వచ్చేటప్పటికి మనకి యావరేజ్ వచ్చేటప్పటికి మనకి 23.6 వచ్చింది, హైయెస్ట్ వచ్చేటప్పటికి 29.6. అంటే 3 years కి వచ్చేటప్పుడు మీకు 1 year లో ఎంత వచ్చింది, హైయెస్ట్ 46 ఉంది, 50 కూడా ఉంది. అండ్ అదే 3 years కి వచ్చేటప్పటికి 29.8 కి వెళ్ళిపోయింది. సో చూసారు కదా, అంటే ఈ 1 year రిటర్న్ మనం 3 years లో ఎక్స్పెక్ట్ చేయలేం. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మనకి పడుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం 5 years చూసుకుంటే సర్ప్రైజింగ్ గా మనకి హైయెస్ట్ 46% వచ్చింది ఒక ఫండ్. అండ్ లోయెస్ట్ వచ్చేటప్పటికి 24.42. ఇయర్స్ పెరిగే కొద్దీ మీకు రిటర్న్స్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ ఉంటాయి. సో అలానే 10 years మనం చూసుకుంటే హైయెస్ట్ వచ్చేటప్పటికి 23% వరకు కూడా మనం మిడ్ క్యాప్ లో, అదే స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ ఉన్నాయి. అది లోయెస్ట్ వచ్చేటప్పటికి 16% రిటర్న్స్ ఉన్నాయి. సో అబ్జర్వ్ చేస్తే మీకు హైయెస్ట్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో స్మాల్ క్యాప్ లో ఎప్పుడు కూడా లాంగర్ డ్యూరేషన్, ఎంత లాంగర్ డ్యూరేషన్ ఉంటే అంత బెటర్ మనకి. ఆ లాంగర్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో పెట్టుకోవాలి. వన్ థింగ్ కూడా అడుగుతాను నేను, ఈ రిటర్న్స్ చూసాక ఎవరికైనా సరే స్మాల్ క్యాప్ లో ఏదన్నా సరే మంచిగానే పర్ఫామ్ చేస్తుంది కదా, లోయెస్ట్ చూసుకున్నా సరే 28% ఉంది 5 years అని చెప్పేసి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ అని అంటారా స్మాల్ క్యాప్? మళ్ళీ సేమ్ థింగ్, మనకి ఈ లాస్ట్ 4-5 years లోని మార్కెట్ చాలా బాగుంది కాబట్టి ఈ రిటర్న్స్. సో గుర్తుపెట్టుకో, లాస్ట్ 10 years రిటర్న్స్ లోయెస్ట్ వచ్చింది 15% రిటర్న్ వచ్చింది మనకి లాస్ట్ 10 years. ఎందుకంటే లాస్ట్ 10 years లో మనం కోవిడ్ ని చూసాము, అండ్ చాలా రిసెషన్స్ చూసాము, అంటే మన మార్కెట్ ఫ్లక్చువేషన్స్ చూసాము. సో కంపల్సరీగా మనం ఎక్కువ సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు ఆ రిటర్న్స్ వస్తున్నాయి లేదా అనేది చూసుకోవాలి. ఈ పర్టికులర్ టైం, కోవిడ్ తర్వాత టైం మనకి మంచి రిటర్న్స్ రావడం వల్ల ఇది ఈ పీరియడ్ ని కన్సిడర్ చేయొద్దు అని చెప్తాను నేను. బట్ అట్ ద సేమ్ టైం స్మాల్ క్యాప్ ని ఇగ్నోర్ చేయకూడదు, బికాస్ మనకి గ్రోత్ అక్కడే ఉంది, మనకి రిటర్న్స్ అక్కడే ఎక్కువ వస్తాయి. సో స్మాల్ క్యాప్ కూడా నీ ఇన్వెస్ట్మెంట్ లో ఒక పార్ట్ అవ్వాల్సిందే. అంటే నీ పోర్ట్ఫోలియోలోని మిడ్ క్యాప్ ఉండాలి, లార్జ్ క్యాప్ ఉండాలి, స్మాల్ క్యాప్ ఉండాలి, మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్, ఈ రెండిట్లో కూడా ఉండాలి. అంటే ఒక 5 different types ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటే పోర్ట్ఫోలియో మనకి బ్యాలెన్స్ కూడా చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో కంపల్సరీగా స్మాల్ క్యాప్ ఉండాలి. ఎవరికి ఉండాలి అంటే 30s 40s లో ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వారు, ఒక 10 years లాంగ్ టర్మ్ పీరియడ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి స్మాల్ క్యాప్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేసాం నా జర్నీ, నేను ఇప్పుడే జాబ్ చేస్తున్నాను, నేను ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంది కాబట్టి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి. అండ్ ఇంకొకటి, ఎవరు స్మాల్ క్యాప్ లో పెట్టుకోవచ్చు అంటే, నా దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంది, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు, 15 ఏళ్ళలో 20 ఏళ్ళ తర్వాత తీసుకుంటాను వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరు పెట్టకూడదు అంటే, SWP చేసుకోవాలనుకున్న వాళ్ళు అస్సలు స్మాల్ క్యాప్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇందులో రిటర్న్స్ ఎంత ఎక్కువ వస్తే రిస్క్ కూడా అంతే ఉంటుంది. సో స్మాల్ క్యాప్ లో పెట్టుకోవాలన్నప్పుడు అస్సలు కన్సిడర్ చేయకూడదు, SWP కన్సిడర్ చేయకూడదు. అండ్ రిటైర్మెంట్ ఇన్కమ్, అంటే నాకు రిటైర్మెంట్ అయ్యాక ఒక కార్పస్ వస్తుంది కదా, ఆ అమౌంట్ ని స్మాల్ క్యాప్ లో పెట్టుకోకూడదు. బికాస్ మనకి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన ఏ ఇన్కమ్ అయినా కూడా మన సర్వైవల్ కోసం కావాలి. అక్కడ మనం తక్కువ అమౌంట్ లోని ఎక్కువ, అంటే తక్కువ రిటర్న్ గురించి మన ఫోకస్ ఉండాలి, ఎక్కువ రిటర్న్ మీద మన ఫోకస్ ఉండకూడదు. సో అలాంటివి చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. సో స్మాల్ క్యాప్ మనం ఏదైనా గోల్ కి అసోసియేట్ చేసుకొని పెట్టుకుంటే వెరీ గుడ్. అంటే పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ కి కావచ్చు, మన రిటైర్మెంట్ కి కావచ్చు, ఏదైనా అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం స్మాల్ క్యాప్, విత్డ్రాల్ కోసం స్మాల్ క్యాప్ కాదు. విత్డ్రాల్ కోసం అసలు స్మాల్ కానీ మిడ్ కానీ కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో మీ పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ ఉండడం వల్ల మీకు మిగతా వాటి వల్ల రాని రిటర్న్ ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లార్జ్ క్యాప్ మీకు 12 to 15% వస్తుంది, మిడ్ క్యాప్ మీకు 15 to 16%, అంటే లోయెస్ట్ పాయింట్ చెప్తున్నా 15 to 16% ఉంది. స్మాల్ క్యాప్ కూడా 15 to 16% రిటర్న్స్ ఉన్నాయి. సో మనం ఎక్కువ రిటర్న్స్ కి తెచ్చుకోవాలంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ని కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఎవరికైతే రిస్క్ అపటైట్
బాగానే ఉంది, పర్వాలేదు, నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి నేను వెయిట్ చేయగలను అనుకున్న వాడిని మాత్రమే దీంట్లో పెట్టుకోవాలి. అంటే సిమిలర్ టు మనం ఒక ల్యాండ్ మీదో హోమ్ మీదో ఇన్వెస్ట్ చేస్తాం చూడండి, ఇప్పుడు పెడితే వెంటనే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయం, ఒక 15 ఏళ్ళ తర్వాత నాకు మంచి రిటర్న్స్ వస్తాయి అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళందరూ వీటిని కన్సిడర్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ మ్యామ్. అని ఇక్కడ చూసుకుంటే స్మాల్ క్యాప్ అనేది హై రిస్క్ అని మనం మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ రిటర్న్స్ కూడా చూసుకుంటే మంచి రిటర్న్స్ అనేవి పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ లోయెస్ట్ రిటర్న్స్ వచ్చేసి ఒక 15% వరకు ఉంది, ఒక 10 years బ్యాక్ వరకు చూసుకుంటే. అండ్ ఇవైతే మొత్తానికి బ్యాడ్ అని చెప్పలేము, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కి మాత్రం చాలా చూసి ఆచితూచి అన్ని తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. వీలైతే ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఫండ్, ఎందుకంటే మీకు గ్యాప్ కూడా ఎక్కువ ఉంది, 16% ఎక్కడ 23% ఎక్కడ, ఆ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది, హైయెస్ట్ మనకి 23 వస్తుంది. సో ఒక మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి రైట్ ఫండ్స్, అగైన్ ఫండ్స్ కూడా మేము సెలెక్ట్ చేసేటప్పుడు మీ ఏజ్, మీ ఇన్కమ్, మీ రిస్క్ బట్టి సెలెక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ 2 members కూడా సేమ్ ఫండ్స్ ఉండవు, ఇద్దరికి సేమ్ ఫండ్స్ ఇవ్వను. వాళ్ళకి కావాల్సిన రిస్క్, వాళ్ళ రిస్క్ ఏంటి, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఇస్తాం అడ్వైజ్. అవేమీ లేకుండా మనం డైరెక్ట్ గా చెప్పకూడదు, డైరెక్ట్ గా ఇవ్వకూడదు. బికాస్ వాళ్ళ మళ్ళీ ఆ అమౌంట్ కనుక అటు ఇటు అయితే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బర్డెన్, వాళ్ళ మీద ఎమోషనల్ బర్డెన్ అవుతుంది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ ఎంత ఉంటుందని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఆ అమౌంట్ పడగానే లాస్ లోకి వెళ్ళగానే కంట్రోల్ ఉండదు మనకి, వి విల్ లూజ్ కంట్రోల్. సో వెరీ ఇంపార్టెంట్, అవన్నీ తెలుసుకొని చేయండి. అలా చేయలేమనుకుంటే అడ్వైజర్ దగ్గరకో, డిస్ట్రిబ్యూటర్ దగ్గరకో, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్లాన్ చేయించుకోండి, ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.